నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓపెన్ వరల్డ్ ఏఐ. నా పేరు సాయి చరణ్. సో ఈరోజు మనం NA10 ఎలా విండోస్లో ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. ఇది కంప్లీట్ గ్లోబల్ ఇన్స్టాలేషన్ వర్షన్, డాకర్ వర్షన్ అయితే కాదు. సో కంప్లీట్ మీరు మీ సెల్ఫ్ డిప్లాయ్మెంట్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈరోజు. సో మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అవుదాం. నేను ఆల్రెడీ ఒక డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసి పెట్టాను ఎలా ఇన్స్టాల్ చేయాలని. సో మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అవుదాం. సో ఫస్ట్ మనం Node.js వెళ్తున్నాం. సో Node.jsలో LTS అని ఉంది కదా, ఈ LTS వర్షనే డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్. నెక్స్ట్ సో ఇన్స్టాల్. నెక్స్ట్ యాక్సెప్ట్. ఇన్స్టాల్. ఈ డిఫాల్ట్ లొకేషన్ ఇన్స్టాల్. నెక్స్ట్. సో మనకి అడిషనల్ ప్యాకేజెస్ కావాలన్నమాట, దానికోసం ఇది చెక్ మార్క్ చేయండి అండ్ ఇన్స్టాల్. ఇన్స్టాల్. ఇది కొంచెం టైం పడుతుంది. సో డన్, ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ అడిషనల్ ప్యాకేజెస్ అని చెప్పాను కదా, వాటికి అడిషనల్ ప్యాకేజెస్ అడుగుతుంది. సో మనం ఎంటర్, మళ్ళీ ఎంటర్ చేస్తాను. ఎంటర్. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఇది మేబీ అది డిపెండ్స్ అపాన్ సిస్టమ్, డిపెండ్స్ అపై ఉంటుంది. కొంచెం టైం పడుతుంది ఇన్స్టాలేషన్ ప్యాకేజెస్ కోసం. సో ఆల్రెడీ నేను కొన్ని ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసి పెట్టాను కాబట్టి మీకు డెమో చేయడానికి నేను మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాను కాబట్టి దానివల్ల నాకు ఇది వస్తుంది. ఎవరైతే ఇది సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతారో వాళ్ళు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నేను ఎగ్జిట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మనం ఇన్స్టాలేషన్ అయిపోయింది. నెక్స్ట్ మనం NA10 డిప్లాయ్మెంట్ చేయాలి. సో Node.js అనేది డిపెండెన్సీస్ అన్ని నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి అవి నా సిస్టంలో ఉన్నాయి కాబట్టి ఓకే. సో నెక్స్ట్ ఒకటి వచ్చేసి మన NA10ని ఎక్కడ డిప్లాయ్ చేయాలని కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దాం. కమాండ్ ప్రాంప్ట్ వచ్చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ చేయండి. సో దాని తర్వాత ఈ ఫుల్ కమాండ్ని తీసుకెళ్ళి పేస్ట్, ఎంటర్. సో ఇప్పుడు మనం గ్లోబల్ వర్షన్ ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి NA10 ఫుల్ గ్లోబల్ వర్షన్ ఇది ఇన్స్టాల్. సో ఇది కొంచెం టైం పడుతుంది. ఇన్స్టాలేషన్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది ఈ ప్రాసెస్. సో ఎస్ ఫ్రెండ్స్, ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం .env ఫైల్ క్రియేట్ చేయాలి. సో ఆ .env ఫైల్ ఎక్కడ క్రియేట్ చేయాలంటే మన C డ్రైవ్లో యూజర్స్లో మన నేమ్లో ఇక్కడ .NA10 అనేది ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. సో మనం ఇంకా ఫస్ట్ టైం కూడా రన్ చేయలేదు కాబట్టి .env ఫైల్ అనేది క్రియేట్ కాదు. సో దానికోసం మనం ఫస్ట్ టైం NA10 స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ NA10. .env ఫైల్ అనేది క్రియేట్ అయింది. కాన్ఫిగ్ ఫోల్డర్ క్రియేట్ అయింది. కాన్ఫిగ్ ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా .NA10 అనేది క్రియేట్ అయింది. సో ఇందులో మనం ఒక .env ఫైల్ క్రియేట్ చేయాలి. న్యూ టెక్స్ట్ ఫైల్ .env. డన్. సో ఈ ఫైల్ని మనం ఎనీ నోట్ ప్యాడ్లో కానీ ఏ దాంట్లోనే ఓపెన్ చేస్తాం. సో నేను నోట్ ప్యాడ్లో ఓపెన్ చేస్తున్నాను. ఇక నేను ఆల్రెడీ కొన్ని కమాండ్స్ ఇచ్చాను, నేను సేమ్ ఇంతవరకు కాపీ చేయండి. సో దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి, ఎస్ కొట్టండి. సో ఇవి ఎందుకు చేయాలంటే మీరు కొన్ని కమ్యూనిటీ ఎడిషన్ నోట్స్ ఇన్స్టాల్ చేసుకుంటారు. ఆ కమ్యూనిటీ ఎడిషన్ నోట్స్ ఇన్స్టాల్ కావాలంటే ఇది env ఫైల్ నుంచే రన్ కావాలి. ఒకవేళ మీరు env ఫైల్లో ఇవి ట్రూ చేయకుంటే మీకు ఆ కమ్యూనిటీ నోట్స్ అనేవి రన్ కావు మీ NA10లో. సో అందుకోసమని మనం env ఫైల్ క్రియేట్ చేసి దీన్ని NA10లోకి NA10 యాక్సెప్ట్ చేసేందుకు మనం కమ్యూనిటీ నోట్స్ యాడ్ చేస్తున్నాం. సో అయిపోయింది వర్క్, దీన్ని క్లోజ్ చేయండి. సో మనం NA10ని క్లోజ్ చేస్తున్నాం. మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ రన్ చేసి నేను NA10ని మళ్ళీ రన్ చేస్తాను. సో ఇప్పుడు env ఫైల్తో పిక్ అయింది చూసారా. మన NA10 ఫ్లో అనేది ఇన్స్టాల్ అయిపోయింది ప్రాపర్గా.
ఇప్పుడు మన లోకల్ హోస్ట్లో మన లోకల్ హోస్ట్లో రన్ అయిపోయింది N10. సో మీరు ఇలా ప్రతి ఒక్కసారి ఇలా కమాండ్ ప్రాంప్ట్ ఇలా రన్ చేసుకోవడానికి ప్రతి ఒక్క CMD ఫైల్ ఓపెన్ చేసి ఈ కమాండ్ని రన్ చేసే బదులు ఒక చిన్న ఐడియా ఉంది. సో దీన్ని క్లోజ్ చేసి మీరు ఇప్పుడు Cకి వెళ్ళి యూజర్స్ మీ నేమ్లోకి వెళ్ళి ఇక్కడ యాప్ డేటా అని ఉంటుంది. యాప్ డేటాలోకి వెళ్తే ఇక్కడ రోమింగ్ అని ఉంది కదా, ఈ రోమింగ్లో ఇక్కడ NPM అని ఉంది. ఈ NPM దగ్గర లోపల మీకు ఇక్కడ N8N కమాండ్ అని ఉంది కదా, ఈ N8N CMD రన్ చేసినా కూడా మీకు రన్ అయిపోతుంది. కాపీ సో CMD రన్ చేసినా రన్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేశాను అనుకోండి, ఇది రన్ కాదు. సేవ్. సో అందుకోసం నేను ఈ CMD ఫైల్ వాడుకుంటే హ్యాపీ. బెటర్ ఏంటంటే మీరు ప్రతి ఒక్కసారి CMDలో రన్ చేసే బదులు దీన్ని వాడుకుంటే కొంచెం బెటర్ అని నేను అనుకుంటాను. మోర్ ఆప్షన్స్, సెండ్ టు డెస్క్టాప్. సో మీరు దీన్ని షార్ట్కట్ క్రియేట్ చేసుకోండి. నేను డెస్క్టాప్లో షార్ట్కట్ క్రియేట్ చేశాను. సో N8N వర్క్ఫ్లో ఇక్కడ ఉంది. సో N8N వర్క్ఫ్లో నేను రన్ చేస్తాను. రన్ అయింది. నేను మళ్ళీ రీలోడ్ చేస్తాను. రీలోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని జనరల్ యూజువల్గా జనరల్ నార్మల్గా మీ మెయిల్ ఐడి, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జస్ట్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఇవన్నీ. సో రన్ అయింది. ఇప్పుడు నేను నా మెయిల్ ఐడి ఇచ్చి లాగిన్ అవుతాను. చరణ్ 3D ఆర్టిస్ట్. ఇక్కడ నేను ఫస్ట్ మ్యాంగో ఏదో ఒక నేమ్, మ్యాంగో మేకర్ అని ఇచ్చాను. ఇక్కడ నా పాస్వర్డ్. డన్. నెక్స్ట్. సో అయిపోయింది. సో నాట్ యూజింగ్ ఫౌండ్ ఇన్ యూట్యూబ్. ఇప్పుడు నేను సో ఇదేంటంటే మీరు ఇప్పుడు పెయిడ్ వర్షన్ ఫీచర్స్ని యాక్సెస్ చేయాలంటే వీళ్ళు సపరేట్గా మీకు లైసెన్స్ ఇస్తారనమాట. అంటే కమ్యూనిటీ ఎడిషన్ లైసెన్స్ అనమాట. ఇది ఫ్రీ లైసెన్స్. మీరు ఎందుకంటే లోకల్ హోస్ట్లో హోస్టింగ్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు కొన్ని ప్రో టూల్స్ కూడా యాక్సెస్ చేసుకోవాలి, ప్రో ఫీచర్స్ కూడా మీకు ఎన్హాన్స్ కావాలంటే దీన్ని కంపల్సరీ మీరు యాక్టివేట్ చేసుకోండి. వీళ్ళు ఫ్రీ లైసెన్స్ కీ ఇస్తారు మీకు. సో మీ లైసెన్స్ కీ అనేది మీకు ఈమెయిల్ ఐడికి వస్తుంది. సో మీ ఈమెయిల్ ఐడిలో లైసెన్స్ కీ ఉంటుంది. ఆ లైసెన్స్ కీ తెచ్చిన తర్వాత ఎంటర్ యాక్టివేషన్ కీ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ యాక్టివేషన్ కీ ఇచ్చేసి యాక్టివేట్ చేయండి. సో మీకు అన్లాక్ అయిపోతుంది అనమాట. సో ప్రో వర్షన్, కమ్యూనిటీ ఎడిషన్లో మీకు ఏవైతే ప్రో ఫీచర్స్ ఉంటాయో అవన్నీ మీకు అన్లాక్ అవుతాయి. లేకపోతే మీరు బేసిక్ వర్షన్ వాడాల్సి వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మన కంప్లీట్ విండోస్ సెటప్ విత్ ఇన్ లెస్ దాన్ 10 minutesలో మీ N8N ఫుల్ వర్క్ ఫ్లో అవుతుంది లోకల్లో. లోకల్కి డాకర్కి ప్రాబ్లం ఏంటంటే నేను చాలా ట్యూటోరియల్స్ చూశాను ఆన్లైన్లో దాంట్లో. సో ప్రాబ్లం ఏంటంటే యూట్యూబ్లో చాలా ట్యూటోరియల్స్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. సో ప్రాబ్లం మీకు ఎక్కడ వస్తుందంటే వన్స్ మీరు డాకర్లో ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ. డాకర్లో డైరెక్ట్ వెళ్ళి డాకర్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ లాంచ్ అయిపోతుంది. ప్రాబ్లం ఎక్కడంటే మనకు కంప్లీట్గా డాకర్ తెలియకుంటే సడన్గా ఒక్కోసారి డాకర్ రీస్టార్ట్ అయిందంటే మీ వర్క్ ఫ్లోస్, మీ క్రెడెన్షియల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకంటే డాకర్ ఒక కంటైనర్లో రన్ అవుతుంది. ఆ కంటైనర్ కనుక రీస్టార్ట్ అయిందంటే మీ వర్క్ ఫ్లోస్ అన్నీ వెళ్ళిపోతాయి. సో లోకల్లో ఇన్స్టాల్ చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే మన చేతిలోనే ఉంటుంది మొత్తం. మీరు ఏ టైంలోనా ENV ఫైల్స్ ఎడిట్ చేయొచ్చు. అదే మీరు డాకర్ని ఎడిట్ చేయాలంటే డాకర్ని స్టాప్ చేయాలి, మళ్ళీ డాకర్ని రన్ చేయాలి. ఈ ప్రాసెస్లో మళ్ళీ మీరు ENV ఫైల్ ఎడిట్ చేసినా ఒక్కొక్కసారి డాకర్ మొత్తం క్లీన్ అయిపోతుంది, కంటైనర్ అంతా క్లీన్ అయిపోతుంది. సో అందుకే నేను డాకర్ ఎక్కువ ప్రిఫర్ చేయను. ఎందుకంటే డైరెక్ట్ లోకల్ వర్షన్ మచ్ ఓవర్ మనకి కంట్రోల్లో ఉంటుంది, మనకి ఎక్కువ ఫ్లెక్సిబుల్ ఉంటుంది అని చెప్పి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ AI టాపిక్స్తో మీట్ అవుదాం. Until then, keep learning, keep growing. Bye bye.